హాయ్ ఫ్రెండ్స్, మీకు 5 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ కోసం. దాన్ని మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే తీసుకోవాలండి. ఒక 2 ఎగ్స్ అయితే తీసుకొని పోసేసుకోవాలి అందులో. మా పాప అయితే చాలా ఆకలేసిందని చెప్పిందండి, అందుకనే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మీ ఇంట్లో కూడా కర్రీస్ లేనప్పుడు ఎప్పుడైనా పిల్లలు బాగా ఆకలిస్తుంది అన్నప్పుడు మీకు నాకైతే ఏం తోచలేదండి. నేనైతే ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసానండి. మీరు కూడా మీ పిల్లలు అడిగినప్పుడు అలాగే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం కారం, రైస్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేయాలండి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కలర్ఫుల్ లైఫ్ కాబట్టి కలర్ఫుల్గా ఉందండి. చూడండి, మా పాపకైతే పెట్టేశానండి. మా పాప అయితే మంచిగా కడుపు నిండా తినేసిందండి. మీరు కూడా మీ పిల్లలకి కావాలంటే ఇలాగే చేసి పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.